రీ రిలీజ్ల కాన్సెప్ట్ ట్రెండ్ అయిపోతుంది అనుకున్న టైంలో బాహుబలి 1, బాహుబలి 2ని ది ఎపిక్గా రిలీజ్ చేసి పాన్ ఇండియా లెవెల్లో 50 కోర్ మార్క్ టచ్ చేసింది ఈ సినిమా. దీనికి ప్రభాస్ స్టామినా, రాజమౌళి టాలెంట్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 11 కోట్ల మార్కుతోనే ఆగిపోయినాయి. ఆల్మోస్ట్ టాప్ 10లో మహేష్ బాబు నటించిన కలేజా, మురారి, బిజినెస్ మ్యాన్, అతడు లాంటి సినిమాలు ఉంటే, గబ్బర్ సింగ్, జలసా లాంటి సినిమాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలు ఉన్నాయి. అలాగే ఇంద్ర, సింహాద్రి, మగధీర లాంటి సినిమాలు కూడా ఈ టాప్ 10 మూవీస్లోనే ఉన్నాయి. అంటే 11 కోట్ల మార్కే హైయెస్ట్ ఇంతవరకు రీ రిలీజ్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం పాన్ ఇండియాలో 50 కోట్ల మార్కు టచ్ చేసిన సినిమా ఏది ఉందంటే బాహుబలి ది ఎపిక్ అని చెప్పాలి. మరి రానున్న రిమైనింగ్ రీసెంట్గా వస్తున్న శివతో సహా రిమైనింగ్ రిలీజ్ కాబోతున్న ఈ రిలీజ్ కాన్సెప్ట్ మరి ఇలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. 100 కోట్ల మార్క్ టచ్ చేస్తుంది అనుకున్న బాహుబలి ఎపిక్ 50 కోర్స్ మార్క్స్ దగ్గర అయిపోయింది. ఏదేమైనా రిలీజ్కి మళ్ళీ ఊపిచ్చిందని చెప్పాలి.